విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉగాది వేడుకల సందర్భంగా జర్నలిస్టులకు ఒక ప్రత్యేక గౌరవ వేదికగా మారింది. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ వివిధ మీడియా వేడుకల్లో విశిష్ట సేవలందించిన జర్నలిస్టులను సత్కరించి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా రంగం ప్రజల గొంతు, నిజాయితీతో కూడిన జర్నలిజం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం సంక్షేమ సంఘాలు చక్కటి పాత్ర పోషించాలి అని అన్నారు. ఈ వేదికపై మేడవరపు రంగనాయకులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ అధ్యక్షులుగా బాధ్యత వహించారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఈ సంఘం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ ఇది తమ బాధ్యతను మరింత పెంచే గౌరవమని, ఉగాది సందర్భంగా ఇలాంటి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు, మానవతా విలువలపై చర్చలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాత్రికేయ రంగం కోసం నిరంతరంగా కృషి చేస్తున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి ఉగాది వేడుకలు మరో పునాది అయ్యాయి.